మూడో విషయాన్ని కూడా మనం చూద్దామండి. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యెరికోలో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరముకు తీసుకుపోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు నోరు మూసుకుని ఉండండి అంటూ ఉన్నాడు. మూడవది, మనం ఏమి ఎరిగి ఉండాలి? ఒక క్రైస్తవుడిగా గమనించండి, బట్టలు ఎలా వేసుకోవాలో మనకు బాగా తెలుసు, ఎటువంటి నాణ్యత కలిగిన బట్టను ధరించాలో బాగా తెలుసు, ఆహారం ఎలా భుజించాలో బాగా తెలుసు, ఎవరిని ఎలా మోసగించాలో బాగా తెలుసు ప్రజలకి. కానీ ఒక క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు తెలుసుకోవలసినది, నువ్వు ఎరిగి ఉండవలసినది ఏమిటో ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు చెబుతూ ఉన్నాడు. మూడవది ఏమిటండి అంటే, ఇక్కడ చెప్పబడిన మాటలు మనం చూసినప్పుడు ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వారితో సహవాసం చేయడంలో మనం ఎరిగి ఉండాలి. ఈ లోకంలో ఎవరు ఆత్మ సంబంధమైన వారో, ఎవరు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారో, దేవునిలో ఎవరు వర్ధిల్లుతూ ఉన్నారో, ప్రభువులో ఎవరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నారో, ఎవరు ప్రార్థన కలిగి ఉన్నారో, ఎవరు యొక్క వాక్యం యొక్క అనుభవంలో ఉన్నారో, దేవునితో ఎవరు నడుస్తూ ఉన్నారో మనం ఎరిగి ఉండాలి. అక్కడ మాట్లాడుతున్న వారందరూ కూడా ఎవరు అంటే దైవజనులైన వారే. కానీ ఎవరిని వెంబడిస్తూ ఉన్నాడు? ఏలియాను, ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో క్రైస్తవ సమాజమా మనం గమనించాలి, భక్తి పరులైన వారిని మనం వెంబడించాలి. అది నువ్వు ఎరిగి ఉండాలి. నేను ఈ వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నాను, ఈ వ్యక్తి భక్తి పరుడేనా, దేవుడితో సహవాసం కలిగిన వాడేనా, దేవుడితో పెనుగులాడేవాడేనా, ఆధ్యాత్మిక ఎదుగుతున్న వాడేనా అని మనము పసిగట్టి ఆ విషయంలో మనం ఎరిగిన వారమై ఉండాలి. ఎలీషా ఏలియాను ఎరిగిన వాడు బహుగా గనుక పక్కన ఉన్నటువంటి వారు కూడా సేవకులే. కానీ అంటున్నాడు, మీరు నోరు మూసుకుని ఉండండి, నేను ఎరిగి ఉన్నాను. ఆత్మీయ స్థితిని ఎరిగి ఉండాలి. ఈరోజు మనం ఎరిగి ఉన్నామా? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అంచులంచులుగా దినదినము ప్రభువులో ఎదుగుతూ ఉన్నావా? ఇది నువ్వు ఎరిగి ఉండాలి. ప్రభువు నమ్ముకున్నానంటే సరిపోదు. ప్రతిరోజు నేను ఎలా ఎదుగుతూ ఉన్నాను ప్రభులో, ప్రతిరోజు దేవుడితో నేను సహవాసం ఎలా చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు నేను ఎంత సమయాన్ని కేటాయించి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాను, ఎంత సమయాన్ని కేటాయించి నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను, నేను ఎటువంటి వారిని వెంబడిస్తూ ఉన్నాను, ఏ బోధ కలిగిన అనుభవంలో నేను ఉన్నాను అని మనం ఏం చేయాలి అంటే పరిశీలన చేసుకుని దానిని బహుగా మనము ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అర్థమవుతుందండి? గనుక మూడవది గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ సహవాసాన్ని కలిగి మనము జీవించాలి. ఆత్మీయ సహవాసాన్ని కలిగి మనం జీవించాలి. అనుభవం కలిగిన వారితో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగా ఆ అనుభవంలో నేను ఉంటున్నానా లేదా అని మనము ఎరిగిన వారమై ఉండాలి. ఈ విషయాలు మనకి తెలియాలి. అందరూ విశ్వాసులే, అందరూ దైవజనులే అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఏలియాను ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు.
మరి ఉన్న వారందరూ కూడా ప్రవర్తనలో శిష్యులను రాయబడి ఉందంటే వారు కూడా సేవకులే. కానీ వారిని ఎమ్మడిస్తూ ఉన్నాడా అంటే ఎమ్మడించడం లేదు. ఎందుకని అంటే వారు మాటలతో కాలాన్ని గడిపేవారుగా ఉన్నారు, కానీ దేవుడితో సహవాసం గడిపేవారుగా వారు లేరు. దేవుని యొక్క అనుభూతిని పొందేవారుగా లేరు. మోకాళ్ళ ప్రార్థన లేదు, వారిలో పరిశుద్ధత లేదు. గనుక మనం ఏం చేయాలి అంటే నేటి దినాల్లో ఆత్మీయ సహవాసాన్ని మనము కోరుకుని అటు వారిని మనం ఏం చేయాలంట, వెంబడించవలసిన వారం అయ్యున్నాం. గనుక మనం చూస్తూ ఉన్నాము, మూడవది ఆత్మ సంబంధమైన వారిని మనము వెంబడించాలి. ఆత్మ సంబంధమైన వారి దగ్గర మనము నేర్చుకోవాలి. భక్తి కలిగిన వాడు నేర్పగలుగుతాడు, కానీ భక్తిహీనుడు ఏం నేర్పుతాడండి? నేర్పుతాడా? నాకు ఏదైనా చేతి పని వచ్చి అనుకోండి, మరొకరికి నేర్పగలుగుతాను. నాకే రానప్పుడు నేను ఎవరికి నేర్పుతాను? భక్తిలో కూడా బిడ్డలారా, దేవునితో పెనుగులాడగలిగినటువంటి, దేవుని యొక్క సావాసం కలిగినటువంటి ఆత్మీయులను మనము కనిపెట్టి ఆ ఆత్మీయుల యొక్క సహవాసాన్ని కలిగి మనము నడవలసిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆత్మ సంబంధమైన వారిని వెంబడించాలి అంటే, మన ఆత్మీయ జీవితము భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా ఉండడానికి, ఒక దినాన దేవుడు రాకల్లో మనం ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పరిశుద్ధులు అనగా ఆత్మ సంబంధమైన వారిని మనము వెంబడించాలి. అటువంటి వారికి అనుభవాలను మనము నేర్చుకోవాలి.